హాయ్ ఫ్రెండ్స్! ఇలాంటి జూమ్ త్రూ టెక్స్ట్ ఇంట్రోని కూడా మీ వీడియోలకు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. VPN కనెక్ట్ చేసిన తర్వాత క్యాప్‌కట్ ఓపెన్ చేయండి. క్యాప్‌కట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ సింబల్ కనపడుతుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్‌ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్‌లో మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్‌ని ఎంటర్ చేయండి. నేనైతే విలేజ్ అనే టెక్స్ట్‌ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ని మీ టెక్స్ట్కి యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఫాంట్ చాలా బాగా నచ్చింది, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఫాంట్ సైజు 23, 25 మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోండి. కొంచెం కిందకు వస్తే ట్రాన్స్ఫర్మేషన్లో స్కేల్, ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిపోయింది. కొంచెం జరుపుకొని ఇక్కడ 2 సెకండ్స్ వచ్చే వరకు సెకండ్ క్రీమ్ని యూజ్ చేసి స్కేల్ని 500 వరకు ఇంక్రీజ్ చేయండి. సెట్ చేసుకోండి అలా టెక్స్ట్ని. వీడియోకి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టెక్స్ట్ని కీ ఫ్రేమ్ దగ్గరికి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నామో ఆ వీడియోని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ప్రీవియస్ టెక్స్ట్ని డిలీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో, మీరు ఏ వీడియో అయితే మీ ఇంట్రోకి కావాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. టెక్స్ట్ని పైకి పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ నాకైతే ఈ వీడియోకి ఈ ఆడియో సెట్ అవుతుంది అనిపిస్తుంది, అందుకే ఈ ఆడియోని ఎంటర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మల్టిప్లై అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేసుకోండి, సెట్ చేసుకోండి. టెక్స్ట్ని డ్రాగ్ చేయండి. వీడియోకి మిడిల్లో వచ్చేటట్లు టెక్స్ట్ని డ్రాగ్ చేయండి. నెక్స్ట్ యానిమేషన్లోకి వెళ్ళండి. యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత అవుట్లోకి వెళ్ళిన తర్వాత జూమ్ ఇన్ అనే యానిమేషన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. డ్యూరేషన్ 0.3 వరకు వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, 0.3 బయటకు వచ్చేసేయండి. ఒకసారి వీడియోని ప్లే చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. చేసుకున్న వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా అలాగే అడ్జస్ట్ చేసుకోండి. థర్డ్ వీడియోని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి టైమ్ లైన్లోకి. ఇంకా ఫోర్త్ వీడియో, మీ వీడియోకి ఏదైతే ప్లే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని 1 by 1 ఎక్స్పోర్ట్ చేసుకోండి. లాస్ట్ వీడియోని కూడా ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాను. వీడియోని ఒకసారి ప్లే చేసి చూసుకోండి మీకు ఏ వీడియో ఎలా వచ్చిందని. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి అనిపించింది.
ఇప్పుడు యానిమేషన్లోకి ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. అక్కడ మీకు నచ్చిన ఒక ట్రాన్సిషన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రాన్సిషన్ ప్రతి వీడియోకి అప్లై చేసుకోండి. డ్యూరేషన్ వచ్చేసి 1.1 సెట్ చేసుకోండి. సెకండ్ మళ్ళీ యాడ్ చేసుకోండి. 1.1 డ్యూరేషన్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి. సేమ్ ట్రాన్సాక్షన్ యూజ్ చేశాను. సేమ్ 1.1. ఇంకా లాస్ట్ వీడియోకి కూడా సేమ్ ట్రాన్సాక్షన్ని యూజ్ చేశాను. 1.1. ఇలా అన్ని క్లిప్స్కి సేమ్ ట్రాన్సాక్షన్ని యూజ్ చేయండి. ఎక్స్పోర్ట్ డిలీట్ చేసేయండి. ఆడియో ఎక్కువ ఇంతే. వీడియోని ఒకసారి ప్లే చేసుకోండి. వీడియో మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.